రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులు ఉత్సాహంగా బడిబాట పట్టారు. పాఠశాలలు మొదలైన తొలి రోజే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యంతో ఆహారం వండి విద్యార్థులకు అందించారు. బడుల్లో వస్తువుల కల్పనపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు తెరుచుకున్నాయి. తొలి రోజే పెద్ద ఎత్తున విద్యార్థులు సంతోషంగా పాఠశాలకు తరలివచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 3496 ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడాయి. పిల్లలకు తొలి రోజే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు పంపిణీ చేశారు. పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, నోట్బుక్స్, నిఘంటువులు అందజేశారు. పిల్లలకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టారు. నెల్లూరు జిల్లాలో పాఠశాలలన్నీ విద్యార్థులతో సందడిగా కనిపించాయి. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. విజయవాడ పటమటలోని కోనేరు బసవయ్య చౌదరి ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులతో సందడిగా కనిపించింది. సన్నబియ్యంతో ఆహారం వండి విద్యార్థులకు అందించారు. గతంతో పోల్చితే అన్నం బాగుందని విద్యార్థులు తెలిపారు. గుంటూరులోని వివిధ పాఠశాలల్లో సన్నబియ్యంతో వండిన రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించారు. మేము సంతోషపడుతున్నాం. ఈ బియ్యం ప్రభుత్వం ఇవ్వడం పిల్లలకి చాలా తింటారు ఇష్టంగా. టేస్ట్ అయితే చాలా బాగుంది సార్. ఇదివరకు కొంచెం లావుగా ఉండటం వల్ల ముద్దగా రావడం వల్ల పిల్లలు తక్కువగా తినేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ మంది తినడానికి అవకాశం ఉంది. చూడంగా మన ఇంటి భోజనం కంటే చాలా బాగుంది. ఇదే విధంగా కంటిన్యూ చేస్తే పిల్లలు ఎక్కువ మంది తినడానికి, బడి నుంచి డ్రాప్ అవుట్స్ లేకుండా ఉండటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని అనుకుంటున్నాం సార్. ఇంతకుముందు రైస్ కొంచెం లావుగా ఉండేది. లావుగా ఉండడం వల్ల తినడానికి కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు బాగుంది. ఈ సన్నగా ఉండడం వల్ల బాగుంటుంది, తినడానికి ఈజీగా. ఇంతకుముందు టేస్ట్లో కొద్ది తేడా ఉండేది. సన్న బియ్యం బాగుంది లావు బియ్యం కంటే. అప్పుడు కన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఈ బియ్యం చాలా బాగున్నాయి సార్. పోయినసారి బియ్యం చాలా లావుగుండి ముద్దగా అవ్వేది. ఇది బాగా ఇంట్లో చేసినట్టుగా వెళ్ళిపోతుంది లోపలికి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అనంతపురం జిల్లా ఉరవకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు విద్యామిత్ర కిట్లను టీడీపీ నాయకులు అందజేశారు. యూనిఫామ్, బెల్ట్, నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్, బ్యాగ్, బూట్లు, సాక్సులు, డిక్షనరీతో కూడిన కిట్లు ఇచ్చారు. కర్నూలు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులు ఉత్సాహంగా వచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని బాలికల పాఠశాలలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ అందజేశారు. సన్నబియ్యంతో రుచికరమైన ఆహారాన్ని వండారు. పిల్లలతో కలిసి అధికారులు సహపంక్తి భోజనాలు చేశారు. అల్లూరు జిల్లా పాడేరు మండలం సలుగు పంచాయతీ బూరుగు చెట్టు ట్రైబల్ వెల్ఫేర్ ప్రాథమిక పాఠశాలను పునర్నిర్మించి తొలి రోజే విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రారంభించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలను పునర్నిర్మించి ఇబ్బందులు లేకుండా చేశారని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.